నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। దేశంలో ఉండే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు। రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గూడూరు కోర్టులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడిన 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ కార్మిక వర్గాన్ని బానిసల్లా మార్చే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి। గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు మరియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు। కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలి। గూడూరు పట్టణంలో నిర్వహించిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎంపీ చింతామోహన్, పార్టీ అబ్జర్వర్ సుధా రామకృష్ణన్। ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి। గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేసి మాట్లాడిన నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు। దేశంలో ఉండే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి అనేక హక్కులు కల్పించడం జరిగిందని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ వెల్లడించారు। గూడూరు పట్టణంలోని కోర్టులో రాజ్యాంగ దినోత్సవం మరియు వరకట్న వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు। 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్, సబ్ జడ్జి సులోచనారాణి మరియు లాయర్లు, కోర్టు సిబ్బంది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు। ఈ సందర్భంగా జడ్జి వెంకట నాగపవన్ మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది మేధావులు ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమర్థుడని, రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం కల్పించారని అన్నారు। భిన్నత్వంలో ఏకత్వంతో దేశంలో విభిన్న వర్గాలు, కులాలు ఉన్నాయని, అందరికీ సమన్యాయం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని గుర్తు చేశారు। ఎవరైనా వివాహ సమయంలో వరకట్నం తీసుకున్నా ఇచ్చినా నేరమని, కట్నం కోసం హింసిస్తే వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు। భిన్నత్వంలో ఏకత్వానికి మన దేశం ఎంతో మంది ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో సాంప్రదాయాలు, మతాలు, ఎన్నో కులాలు వీటన్నిటి మధ్యలో అందరికీ సమానంగా ఒక ఇది రాజ్యాంగం అప్లై చేయాలంటే అది చాలా కష్టమైన పని। అలాంటిది ఆయన అంబేద్కర్ గారు ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాలను చూసి చదివి మనకి దేశం మొత్తానికి సరిపోయిన ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం అంటే అది చాలా కష్టమైన పని। మీరు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరందరూ ఒక ఛాలెంజ్, ఏదైనా ఒక బుక్ రాయండి, దానిలో ఉన్న డిఫికల్టీ ఏందో తెలుస్తుంది। మన ఆత్మగారు మనం రాయాలంటేనే చాలా ఆలోచిస్తాం, కష్టపడి। అలాంటిది దేశం మొత్తానికి కోట్ల మంది జనాభా అందరికీ అమలు అయ్యే విధంగా ఒక రాజ్యాంగం నిర్మించాలంటే చాలా కష్టమైన పని। దానికి ఆయన అధ్యక్షత వహించి తీసుకురావడం జరిగింది। అది చాలా అప్రిషియేటింగ్। అందరూ ఒకళ్ళు కాదు, ఎంతోమంది మెంబర్స్ ఉన్నారు। ఆ మెంబర్స్ అందరినీ మళ్ళీ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి కొన్ని ఆయన అడ్జస్ట్ అయ్యి కొన్ని ఆ విధంగా తీసుకురావడం జరిగింది। ఇంకోటి నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే అప్పట్లో ఆయన షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఆయన్ని అందరూ అంగీకరించారు। ఎందుకని అంగీకరించారంటే ఆయనకున్న నాలెడ్జ్ అనేది పవర్। ఈ నాలెడ్జ్ ఉంటే మనం ఏ కేటగిరీ అనేది ఎవరు పట్టించుకోరు తర్వాత। సో అందరి నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తాం। తర్వాత కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకున్నాం ఉంటాం। తర్వాత ఈరోజు అదేవిధంగా మనం డౌరీ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది। డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడో వచ్చింది మనకి 61లోనే, 1961లో। డౌరీ తీసుకున్నా కానీ అది వెంటనే ఆ అమ్మాయి పేరు మీద పెట్టాలి అనేసి చట్టం చెప్తూ ఉంది। ఒకవేళ అమ్మాయికి ఏదైనా అయినా కానీ మళ్ళీ అది అమ్మాయి తల్లిదండ్రులకి వెళ్ళే విధంగా చట్టంలో తీసుకొచ్చారు। డౌరీ తీసుకోవడం అనేది నేరం అనేసి ఆ చట్టం చెప్తున్నారు। ఇవ్వటమే కాదు ఇవ్వటం కూడా నేరం। ఆడపిల్లలకి ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవాళ్ళు, తర్వాత అది వరకట్నంగా రూపాంతరం చెందింది। వరకట్నమైనా కన్యాశుల్కమైనా సమాజానికి చాలా దురదృష్టకరమైనటువంటి ఆచారం అండి। ఎందుకంటే మనుషులందరూ సమానమే, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా। ఇంకొకటి ఏంటంటే ఈ వివాహ వ్యవస్థలో ఆడవాళ్ళు మగవాళ్ళు బాలిక
భర్త ఎంత ప్రాధాన్యమో భర్తకు భార్య కూడా అంతే ప్రాధాన్యం. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి కొంతకాలం కాపురం చేసిన తర్వాత ప్రొక్రియేషన్ సిస్టమ్ వల్ల ఈ మానవాళి అనేది డెవలప్ అవుతుంటుంది. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు జీవితాంతం తోడుగా ఉండేదానికి ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ ద్వారా రీప్రొక్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అన్న దానికోసం ఈ వివాహ వ్యవస్థ అన్నది ఏర్పాటు చేశారు. ఆ వివాహ వ్యవస్థని బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అప్పుడు అమ్మాయిలు తక్కువ ఉండడం వల్ల ఇంకొకటో వరకట్నంగా అది రూపాంతరం చెందింది కన్యాశుల్కం నుంచి. రేప్ చేసే పరిస్థితికి ఈ సమాజం మనం నెట్టబడ్డాం. దీన్ని మనమే సంస్కరించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వాల మీద మనం తోసేస్తే మనం ఏ ప్రభుత్వం కూడా ఆ టైంలో ఎవరు రక్షించలేరు. కాబట్టి ఒక బాధ్యత గల పౌరులుగా మనం అందరం కాన్స్టిట్యూషన్ని గుర్తుపెట్టుకుని కాన్స్టిట్యూషన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క ఆర్టికల్ని మన కోర్టులో ప్రతి జడ్జిమెంట్స్లో దాన్ని అప్లై చేసుకుని జడ్జిమెంట్స్ ఇస్తున్నాం. ఆ ఆర్టికల్స్ని మనం తూచా తప్పకుండా పాటించి మనం ఉండడమే కాకుండా మనం బ్రతకడమే కాకుండా ఈ సమాజ శ్రేయస్సు కోసం ఒక భావి భారత పౌరుడిగా మన విద్యుక్త ధర్మాన్ని మనం నెరవేర్చినప్పుడే ఈ సమాజానికి ఈ దేశానికి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. దానికి మన విద్యుక్త ధర్మాన్ని మనం నెరవేర్చాలని ఇప్పుడే మన ఏడీజీ గారు రాజ్యాంగ పీఠిక చదివారు. ఆ పీఠికలో ఉండే అంశాలు మొత్తం ఈరోజు అమలు అవుతున్నాయో లేదో మీరు ఒకసారి పునరాలోచిస్తే చాలా వరకు ఈ కార్యక్రమంలో లాయర్లు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. స్వదేశీ విదేశీయుల కార్పొరేట్ల కోసం పరిశ్రమల్లో మొత్తం భారతదేశ కార్మిక వర్గాన్ని బానిసల్లాగా మార్చి ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, దీనిని భారతదేశ కార్మిక వర్గం అంగీకరించడానికి సిద్ధంగా లేదని ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు మరియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు మరియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఈ నెల 21వ తేదీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి 4 లేబర్ కోడ్లను ప్రకటించడం జరిగిందని, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, కార్మిక వర్గానికి వ్యతిరేకమని, ఈ కోడ్లు అమలు జరిగితే మొత్తం కార్మికులు పోరాడి సాధించు అన్ని హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఈ కోడ్లు తక్షణం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల కోడ్లను 4 లేబర్ కోడ్లను ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది. వాటిని రద్దు చేయాలని చెప్పి మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈరోజు ట్రేడ్ యూనియన్ల నాయకత్వాన ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు ఈ దేశంలో అత్యధిక భాగం కార్మిక వర్గం ఉంది. ఈ 90 కోట్ల జనాభాలో 90 కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో ఉంటే వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వేతనాలు, నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉంటే వాళ్ళ వేతనాలు మాత్రం పెరగడంలా, పెరిగిన వేతనాలను కూడా అమలులోకి తీసుకురావడంలా వాటిని అమలు చేయాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీయడంలా. కానీ ఈరోజు మాత్రం ఏంటంటే వాళ్ళకున్న హక్కులను మాత్రం హరించే పద్ధతిలో కేంద్రంలో ఒక జీవోని తీసుకొచ్చి ఈ నల్ల చట్టాలన్నీ ఏదైతే పోరాడి సాధించుకున్న 40 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడుల్ని ఏర్పాటు చేసి ఈ కోడుల ద్వారా ఇక కార్మిక వర్గాన్ని నడిపిస్తారట. ఈ 4 కార్మిక కోడ్లు ఏంటంటే వేతనాలకు సంబంధించి సక్రమంగా వేతనాలు బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలని ప్రభుత్వం కాల రాస్తూ ఉంది. 8 గంటలు పని చేయడమే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే కార్మికులు 10 గంటలు చేయాలని, స్త్రీలు కూడా రాత్రుల్లో వర్క్ చేయాలని గవర్నమెంట్ చేస్తుంది. దయతో మమ్మల్ని గమనించి ఆమెను రద్దు చేయాలని, 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని పార్లమెంట్లో ఆమోదం చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని సారాంశం ఏంటంటే ఇంక్లూడింగ్ జర్నలిస్టులు కూడా గతంలో అంటే నిర్వచనం డెఫినేషన్ ఇచ్చారు ఎవరు పనివాళ్ళు అని. ఆ నిర్వచనం ప్రకారం ఎవరు ఇప్పుడు జర్నలిస్టుల కాడి నుంచి, కార్మికుల కాడి నుంచి, స్ట్రిక్ట్గా వర్కర్లు, ప్లాట్ఫామ్ మీద పనిచేసేవాళ్ళు, షాపుల్లో పనిచేసేవాళ్ళు, కార్మిక సంఘాలు ఎవరు ఆయన ఇచ్చిన నిర్వచనం కింద రారు. ఎందుకనంటే
లేబర్ ఇన్స్పెక్టర్ అని కార్మిక చట్టాల్లో ఉంది. ఆయన ఇచ్చిన కొత్త లేబర్ కోడ్లో ఫెన్సిటేటర్ అనే పదం వాడాడు. ఫెన్సిటేటర్ అంటే మాకు అర్థం కాలేదు. ఆ డిక్షనరీని శంకరనారాయణ డిక్షనరీలో మొదటి పదానికి అర్థం ఫెన్సిటేటర్ అనే పదానికి టు కంగ్రాచులేట్ సంబడి అని ఉంది. అంటే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని కోరుతూ అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఈరోజు తిరుపతి జిల్లా గూడూరులో సిఐటియు ఏఐటిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 2019, 2020లో 29 ఉన్న లేబర్ కోడ్లను 4 కోడ్లుగా పార్లమెంట్లో మెజార్టీ చూపించి అది దొంగచాటుగా బిల్లు పాస్ చేయించి 5 సంవత్సరాలు అలాగే ఉంచుకొని ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చి దాన్ని లేబర్ కోడ్ని ప్రవేశపెట్టడం అనేది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా అన్ని ప్రజా సంఘాలు. ఈ కార్యక్రమంలో శివకుమార్, వివి రమణయ్య, మణి, శశి, నారాయణ, రమేష్, సునీల్, ప్రసాద్, చంద్రయ్య, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని, నూతన జిల్లా అధ్యక్ష ఎంపిక కొరకు కార్యకర్తలతో అభిప్రాయాలను తెలుసుకునేందుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని ఎంపీ మరియు తిరుపతి జిల్లా పార్టీ అడ్వైజర్ సుధా రామకృష్ణన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్, తమిళనాడు ఎంపీ మరియు పార్టీ అబ్జర్వర్ సుధా రామకృష్ణన్ హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై మండల నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ సుధా రామకృష్ణన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎంతో అభివృద్ధి పరిచిందని, అంటరానితనాన్ని దూరం చేసిందని అన్నారు. పార్టీని బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నూతన జిల్లా అధ్యక్షుల ఎంపికకు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రావడం జరిగిందని తెలిపారు. To uphold the Indian Constitution, we all together have to our duty is to uphold the Constitution of India. We will go any extent to save the democracy system in India. Wherever I come for this meeting, I will speak only about the organization reform. Today is an emotional day for us. The soul of Indian Constitution, soul of Ambedkar, we have to respect, we have to save. And our senior leaders, so many things he spoke. I agree all his view. Whoever come for the Congress, whoever enjoy the power, whoever enjoyed everything, they left the Congress, no problem. But Congress will live. Anybody can come, anybody can go. But Congress soul will save this country. Through all of us. Through all of us. So today I came to take an one-to-one interaction with all of you. Anybody have opinion, you can tell about the organization development. Anybody want to file and give an application for the DCC president, can come and give me. I will sit separately. Feel free. Don't take it, I am MP, I came here, how to talk. No, I am... మంచి సమర్థుల్ని, నిజాయితీ పరుల్ని, మంచి లాయలిస్టుని సెలెక్ట్ చేసి జిల్లా కాంగ్రెస్కి పంపించమని సిఫారసుల కొరకు పంపించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు 294 సీట్లుంటే 294 సీట్లలో 264 సీట్లు ఆయనకి ఇచ్చారు. ఆ రోజు నేను అబ్జెక్ట్ చేశాను. నా ఒక్క సీటు ఇంకొక ఏదో ఒక 10-20 సీట్లు తప్పించి మరి అన్నీ ఆయనకి ఇచ్చారు. నేను చెప్పాను సోనియా గాంధీ గారికి, జాబులో కూడా చెప్పాను, నా దగ్గర ఈరోజుకి జాబు. నేను చెప్పాను, అమ్మా ఇంత చెయ్యొద్దు, అందరికీ ఇవ్వమ్మా, తలా 10 సీట్లు ఇమ్మా, మరి జనార్దన్ రెడ్డి కొన్ని సీట్లు, మరి విజయభాస్కర్ రెడ్డి కొన్ని సీట్లు ఇమ్మా, అప్పుడు ఇస్తే బాగుంటుంది అని అంటే, కాదులే రాజశేఖర్ మనోళ్ళే మంచివాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? కొడుకు ఎంపీ అయి పార్టీనంతా తీసుకెళ్ళాడు. ఎక్కడున్నారు పార్టీలో? ఊరికే వచ్చారు మీరంతా. యాడు జనార్దన్ రెడ్డి కొడుకు ఎక్కడ? నల్లపేడి శ్రీనివాసరెడ్డి కొడుకు ఎక్కడ? ఎక్కడ పోయారు? జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, విజయభాస్కర్ రెడ్డి కొడుకుని చేసింది కాంగ్రెస్, విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, చెన్నారెడ్డి కొడుకు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలా గుర్రంబాబు, విజయ్, గోపి, డాక్టర్ రామకృష్ణారావు, చంద్రశేఖర్, రాజు, శ్రీనివాసులు గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,
నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు జోనల్ చీఫ్ అడ్వైజర్ ఎస్కే అహ్మద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న అన్ని డిపోలలో కండక్టర్లు, డ్రైవర్ల నూతన చార్టులను ప్రవేశపెట్టాలని, 1/2019 సర్కులర్ ను అన్ని డిపోలో అమలు చేయాలని, అక్రమ సస్పెన్షన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య, అసిస్టెంట్ సెక్రటరీ శ్రావణ్ కుమార్, రీజనల్ జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, డిపో చైర్మన్ బాషా, బాబురావు, కృష్ణయ్య, హుస్సేన్, అంకయ్య, పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కే మహమ్మద్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కడప చీఫ్ అడ్వైజర్. అదేవిధంగా తిరుపతి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రీజనల్ కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మొన్న 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యమైన కారణం ఏంటంటే ఏదైతే 1/19 సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ ని జిల్లా వ్యాప్తంగా సక్రమంగా అమలు చేయకుండా కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలిపిరి డిపోలో లుథియానా అనే కండక్టర్ ని అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గూడు డిపోలో ఎస్కేఎం బాషా అనే డ్రైవర్ ని అనవసరంగా సస్పెండ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే గూడు డిపోలో ఎస్కేఎం బాషా గారు కాళాస్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంగా డ్రైవర్ గారిది ఎలాంటి తప్పు లేదు. స్కూటర్లో ఉన్న వ్యక్తి నేరుగా వచ్చి బస్సుని ఢీకొని ఆ విధంగా అతను మరణించడం జరిగింది. ఆ విషయంలో డిపో మేనేజర్ గారితో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. డిపో మేనేజర్ గారు కూడా తొందరగా నేను ఎంక్వైరీ పెట్టించి లిఫ్ట్ ఇప్పించేస్తాననే విధంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ఎలాంటి ఎంక్వైరీ కానీ ఏం చేయలేదు. అందువల్ల వెంటనే ఎస్కేఎం బాషా గారి సస్పెన్షన్ రద్దు చేసి ఆయన ఇదే డిపోకి లిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా అలిపిరి డిపోలో కూడా లుథియానా అనే కండక్టర్ని, మహిళా కండక్టర్ని కూడా 2019 1/2019 సర్క్యులర్ సురేంద్రబాబు గారు ఎండీగా ఉన్నప్పుడు మాకు ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద చేసే ఉద్యోగస్తులకి చిన్న చిన్న వాటికి కూడా పెద్ద శిక్షలు వేస్తున్నారని చెప్పేసి ఆ సర్క్యులర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ని ప్రస్తుతానికి ఇక్కడ తిరుపతి జిల్లాలో అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా గతంలో 20 చిల్లర రోజులు మేము టెంట్ వేయడం జరిగింది ఒక కండక్టర్ సస్పెన్షన్ గురించి. ఇట్లాగా మేము విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నా కానీ వాళ్ళేమో మేము ఇంప్లిమెంట్ చేస్తాము, సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తూనే దాన్ని జరుపుకుండా ఇదే విధంగా మా డిపోలో భాష అని చెప్పేసి అతను 1 మ్యాన్ డ్రైవరు, మంచి పర్ఫార్మెన్స్ ఉండే వ్యక్తి. అంటే డ్యూటీకి పోతే కలెక్షన్ ఎక్కువగా తెస్తాడు, డ్యూటీ కరెక్ట్గా చేస్తాడనే పేరు కూడా ఉంది అతనికి. అట్లాంటి వ్యక్తి కాళహస్తిలో ఒక వ్యక్తి సడన్గా రాంగ్ రూట్లోంచి వచ్చి పక్కకు తిరగడం వల్ల యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అది మన డ్రైవర్ని తప్పుగా చూపించి ఉన్నాయి. కానీ ఆర్టీసీలో ఒక దుర్భరమైన పరిస్థితి ఉంది. ఎన్ని అవార్డులు తీసుకున్నా, ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా వాళ్లే అవార్డులు ఇస్తారు, వాళ్లే పొగడతారు, వాళ్లే పైకి లేపుతారు. మళ్ళీ లాస్ట్కి చిన్న తప్పు చేసినా కూడా మళ్ళీ కిందకి లాస్ట్కి వాటి సస్పెండ్ రిమూవ్ చేస్తారు. ఇంత దౌర్భాగ్య స్థితి ఆర్టీసీలో ఉంది. అది గూడూరు డిపోలో ఉంది. ఈ గూడూరు డిపోలో ఏటీఎం వచ్చినా కూడా ఆ దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరు అదే దారి పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది 1/1/2019 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్క కార్మికుడికి ఈ యొక్క మనోధైర్యాన్ని నింపాలని చెప్పని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఈ డిపోలో 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేసిన చాలా మంది డ్రైవర్లు కూడా ఇదే ఉన్నారు. చాలా మంది డ్రైవర్లు ఇదే డిపోలో డ్రైవర్లుగా చేస్తున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎన్నో అవార్డులు ఇచ్చినా, ఎన్ని ఇచ్చేసినా కూడా లాస్ట్కి అటువంటి డ్రైవర్లు కూడా ఈ విధంగా సస్పెండ్ చేయడం చాలా దౌర్భాగ్యము. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోటిపాలెం గ్రామంలో జై భీమ్ టీం ఆధ్వర్యంలో అంగన్వాడీ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, స్కేల్స్ వంటి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ మరియు జై భీమ్ టీం సభ్యులు పాల్గొని పిల్లల చదువులో ముందుకు సాగాలని, రాజ్యాంగ సూత్రాలను పాటిస్తూ మంచి పౌరులుగా ఎదగాలని పిల్లలకు సందేశం ఇచ్చారు. గ్రామ పెద్దలు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. గొరువు అని పెట్టాలని పెట్టండి. అటు చూడండి, అటు చూడండి, ఇటు చూడండి.
చిలకూరు మండలం వల్లిపేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నారాయణ ఆరోగ్యమస్తు పథకం ద్వారా నెల్లూరు నారాయణ వైద్యశాల డాక్టర్లచే పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు వివిధ రకాల పరీక్షలను చేసి ఉచితంగా మందులను అందజేశారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని తమ వైద్యశాల ఫ్రీ బస్సు ద్వారా హాస్పిటల్కు తరలించి వైద్యం అందించబడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ నాయకులు బండి మురళిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ ఎన్ సురేంద్ర కుమార్, స్థానిక వైద్యశాల డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఓజిలి మండల కేంద్రంలో తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం పద్మమ్మ, పొదుపు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ విగ్రహానికి దళిత ఉద్యోగుల సంఘ నాయకులు చెడ్డ వెంకయ్య, రమణయ్య, రఘు మరియు సంఘ నాయకులు పాల్గొని రాజ్యాంగంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన అంశాలను తెలియజేశారు. మనుబోలు చెల్లోపల్లి రవ్యగేటి సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్కంద షష్ఠి సందర్భంగా విశేష హోమాలు, పంచామృతాలతో అభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అన్న సమర్పణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా పందిళ్లపల్లి క్రాంతి చైతన్య కుమార్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు, వేద పండితులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. नमः पार्वतीवदहर महादेव ओम शंकर निधनवद निर्वाणोद्वय उदयित पुरुषः పోయేసింది పాలు పోసేసి दाधा परस्ताद्यमजा जहारा
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. स्वामी शरणम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय శివయ్య చేపిస్తాం మేడం అందరూ వచ్చేస్తున్నా రమేష్ గారు నర్మల్ ధర్మపత్ని లక్ష్మి సాయి ప్రసాద్ గారు తేజస్వి లక్ష్మి వెంకయ్య వీళ్ళందరూ వచ్చి ఈరోజు మార్గశిర మాసం బుధవారం ఆయన శివమాల వేసుకొని శ్రీశైలం పోతూ ఒక 200 మందికి భిక్ష పెట్టారని చెప్పడానికి సరే శక్తివంతులకు చేస్తాం అని భగవంతుడి మీద చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి తలావకు పనిచేసిన సుజాతమ్మ, వేణమ్మ, భార్గవి, శ్యాము, లక్ష్మీకుమారి అదేవిధంగా అందరూ కూడా గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,077 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 96,616 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,25,200 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 168 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఉండే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గూడూరు కోర్టులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడిన 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ కార్మిక వర్గాన్ని బానిసల్లా మార్చే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు మరియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు.
కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలి. గూడూరు పట్టణంలో నిర్వహించిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎంపీ చింతామోహన్, పార్టీ అబ్జర్వర్ సుధా రామకృష్ణన్. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేసి మాట్లాడిన నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.